వరంగల్ నగరం గోవిందరాజుల గుట్ట దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు వరియోగుల శ్రీనివాస్, పుర ప్రముఖులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 30 సంవత్సరాల నుండి ఆలయంలో స్వామివారికి సేవలు అందిస్తున్నానని, ఆలయ అభివృద్ధి పేరుతో కార్పొరేటర్ మరికొంతమంది అర్చకులను నియమించారని, వాస్తవానికి ఆలయ అభివృద్ధి జరగకపోగా ఆలయ భూములు అన్యక్రాంతానికి గురవుతున్నాయని, కార్పొరేటర్ను ప్రశ్నించినందుకు తమపై దాడులకు పాల్పడుతున్నారని, ఆలయం నుండి వచ్చే ఆదాయం అంతంత మాత్రమే ఉండడంతో అర్చకుల మధ్య తగాదాలు జరుగుతున్నాయని, కార్పొరేటర్ నియమించిన అర్చకులకే మాపై దుష్ప్రచారం చేయిస్తున్నాడని, ఆలయ పరిసరాలను పంచాయతీలకు అడ్డగా మార్చి ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడని, ఆలయ భూముల్లోని ఇళ్లను తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతూ అక్రమ పనులకు కార్పొరేటర్ పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మాకు ప్రాణరక్షణ కల్పించమని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఎందుకంటే అర్చకులపై దాడి చేస్తున్నటువంటి చింత ఇచ్చిందండి. ఏసీ గారికి ఎండాలు చేసింది. అయ్యగారి సమస్యలు పరిష్కరించమని ఒక 4 నెలల క్రితం పాల్పడుతున్నటువంటి చింతాకుల సునీల్ అనిల్ మరి ఇదేమిటని ప్రశ్నించినందుకు గత 2 మాసాల కిందనే నా తోటి అర్చకుడైనటువంటి వరియోల మురళీకృష్ణను, వరియోల ప్రసాద్ పై దాడి చేయడం జరిగింది. దాన్ని కూడా మేము పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ మేము ఇవ్వడం జరిగింది కంప్లైంట్. అది కాకుండా గతంలో కూడా నాపై కొంతమంది నా తోటి అర్చకులను పెట్టుకొని నాపై చెడు ప్రచారం చేస్తూ కూడా వారు గతంలో చేయడం వల్ల దాన్ని కూడా మేము పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. నిన్న మరి వృత్తిలో నేను మళ్ళా జైన్ సందర్భంగా నిన్న నా కార్యక్రమం మేము అందరూ అర్చకులం అక్కడ అభిషేకాలు చేస్తున్న క్రమంలో మరి గోవిందాల గుట్ట పైన మరి కొందరి అర్చకులను ఉసికోల్పుతూ ఆలయానికి సంబంధం లేని అర్చకులతోటి నిన్న గుట్ట పైన తాళాలు పలగొట్టించడం జరిగింది. ఎవరు పలగొట్టిండు? చింతాకుల అనిల్ కుమార్, చింతాకుల సునీల్ ప్రోద్బలంతో మా అర్చకులు ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీస్తూ కొంతమంది అర్చకులను వాళ్ళ కొమ్ము కాస్తూ వాళ్ళతో నిన్న గట్టుపైన తాళంలను పలగొట్టడం జరిగింది. మేము వెంటనే 108 అంబులెన్స్ 100కు ఫోన్ కొట్టి, అయ్యా మా గుట్టపైన మరి అర్చకులతో ఇట్లా తాళాల పలగొట్టి అక్కడ కొన్ని వస్తువులను కూడా మరి తస్కరించిన దొంగతనం జరుగుతున్నది, తమ దయచేసి వెంటనే రావాలనగానే వాళ్ళు వెంటనే మరి 100 గుట్టగానే వాళ్ళు కానిస్టేబుల్ రావడం జరిగింది. మేము వారిని తీసుకొని గుట్టపైకి వెళ్ళి, అయ్యా ఇక చూడండి అనగానే అప్పటికే అక్కడ విధులు ఆ తాళాలు పలగొట్టి ఆ గుళ్ళో ఉన్నటువంటి అర్చకుడు జగన్నాథం రాముస్వామి మద్యం సేవించి ఉండడం, ముఖ్యంగా ఆ కానిస్టేబుల్స్ అయ్యా మీరు అర్చకులై ఉండి మీరు మద్యం సేవించి లోపల పూజ చేసి సహచరుడు మరి అయినటువంటి చెమ్మాల సాగర్ అనే వ్యక్తి ఇచ్చేసి గుట్టపైకి వచ్చి మీతోటి చింతాకుల అనిల్ కుమార్ కార్పొరేటర్ మాట్లాడతారంట నా కానిస్టేబుల్కు ఫైర్ కోసం మరి ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో మా పైన కూడా ఈ అనుచరుడు ఎవరు స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ అనుచరుడు అయినటువంటి చెమ్మాల సాగర్ గారు మా పైన కూడా గుట్టపైన దుష్భాషలు ఆడుతూ మీరెవరు, మీకు అసలు సంబంధమే లేదంటూ వ్యక్తిగతంగా మా అమ్మను కూడా ఆయన దూషించడం జరిగింది. మేము ఈ కానిస్టేబుల్ను తీసుకొని కిందికి ఉత్సవమూర్తుల ఆలయంకు రాగానే ఉత్సవమూర్తుల ఆలయంలో వేసిన తాళాలను కూడా మరి అవి సుధా పలగొట్టడం జరిగింది. అవి పలగొట్టిన వ్యక్తి కొన్ని ఆభరణాలు అక్కడి తస్కరించే క్రమంలో మరి మేము కానిస్టేబుల్ చూసి ఆ వ్యక్తులు ఆ తాళం పలగొట్టిన వ్యక్తులు పారిపోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆ తాళాలు పలగొట్టిన వ్యక్తులు ఎవరైనా స్థానికంగా ఎంక్వైరీ చేస్తే జగన్నాథం ప్రదీప్, అతన్నే దిద్ది అంటారు, ఈ జగన్నాథం ప్రదీప్ అనే వ్యక్తి అక్కడ కింద ఉన్న ఉత్సవమూర్తి ఆలయ తాళాలను కూడా పలగొట్టడం జరిగింది. దాన్ని ఆ తాళం పలగొట్టడమే కాకుండా ఆ ఆభరణాలను కూడా ఎత్తుకపోయే క్రమంలో మమ్మల్ని చూసి ఆయనే ఆ ఆభరణాలు ముట్టుకోకుండా పారిపోవడం జరిగింది. అక్కడికి కూడా మా తోటి కానిస్టేబుల్ మేము తీసుకువెళ్ళి కూడా ఎంక్వైరీ చేయించడం జరిగింది. పిదప మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.